దుర్మార్గమైన ఆలోచనకు సిద్ధమవుతున్న తరుణంలో ఇప్పుడు తాను తీసుకున్న గోతులో తానే పడుతోంది పాకిస్తాన్. దానికి సంబంధించిన బిగ్ అండ్ వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సరిహద్దులో ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ కు మరో షాక్ తగలబోతోంది. పాకిస్తాన్ సైన్యం దగ్గర కేవలం 4 రోజులకు సరిపడా మందుగుండు సామాగ్రి మాత్రమే ఉంది. ఇటీవల యుక్రెయిన్ కు విక్రయించింది పాకిస్తాన్ తన ఆయుధ సంపత్తికి సంబంధించిన కొన్ని. దీంతో పాటు మందుగుండు ఉత్పత్తి చేయడానికి పాక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కూడా అవస్థలు పడుతున్నాయి. మరి ముఖ్యంగా భారత్ ఎదురుదాడి చేస్తే పాక్ పని ఖతమయ్యే అంటే ఇన్ఫాక్ట్ పాక్ పని ఖతమయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. మరోవైపు మందుగుండు ఉత్పత్తిని భారీగా పెంచింది భారత్. ఇప్పటికే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు సంబంధించి ఉద్యోగులకు సెలవుని రద్దు చేసింది. దీంతో పాటు భారీగా ఉత్పత్తులను పెంచుతోంది. డిఆర్డిఓ కావచ్చు, లేకపోతే మరికొన్ని ప్రైవేట్ ఏజెన్సీస్, వీటికి అనుగుణంగా పనిచేస్తున్న, వీటికి సహకారంతో పనిచేస్తున్న ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఇప్పుడు తమ ఆయుధ సంపత్తిని కావచ్చు, లేకపోతే ఆ మార్గాలను కావచ్చు, అన్వేషణలో కూడా కీలకమయ్యాయి, నిమగ్నమయ్యాయి. ఇటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాత్రం తన ఆయుధ సంపత్తిని మెరుగుపరుచుకునేందుకు ఎక్కడ అవకాశాలు లేవనే చెప్పుకున్న సందర్భం. ఎందుకంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు అక్కడ అవస్థలు పడుతున్నాయి. కారణం బోటం లైన్కి వచ్చినప్పుడు నీళ్ల సమస్య, దాంతోపాటు ఇంధనం అక్కడ రిఫైనరీకి సంబంధించి. ఎందుకంటే జెట్లకు కావచ్చు, లేకపోతే అక్కడ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కావచ్చు, వాటికి ఫ్యూలింగ్కి సంబంధించి కూడా సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆయిల్ రిఫైనరీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నాయి. నీటి కారణంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయంటూ కూడా అక్కడ చర్చ జరుగుతున్న పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో కేవలం 4 రోజులకు సరిపడా మాత్రమే మందుగుండు సామాగ్రి ఉంది. దీంతో పాటు తమ సైన్యానికి సంబంధించి కూడా ఢీలా పడుతోంది. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో పాకిస్తాన్ మాత్రం ప్రగల్భాలు పలుకుతోంది. మామూలు డైలాగులు కాదు, ఏకంగా ఇటు ప్రపంచ వేదికల మీద న్యూక్లియర్ బాంబులు వేసేస్తాం, న్యూక్లియర్ బాంబులతో భారత్ని పేల్చేస్తాం, న్యూక్లియర్ బాంబులు వేసేస్తాం, ఇది అది అంటూ చెప్పుకొస్తోంది. కానీ కట్ చేసి చూస్తే సీన్లో పాకిస్తాన్ దగ్గర అసలు సీనే లేదు. అసలు కనీసం 4 రోజుల తర్వాత పోరాడే శక్తి కాదు కదా, కనీసం వాటి పరిస్థితులు కూడా లేవు. నాకెందుకు పాత యుద్ధాలు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందనే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే రిపీట్ అవ్వడం కాదు, అధ్వానంగా మారే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఒకవేళ ఒక చిన్న బాంబునైనా పేలిస్తే, మన సరిహద్దు దాటి వస్తే ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోవాలో పాకిస్తాన్కి తెలుసు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 4 రోజులు మాత్రమే సరిపడి అక్కడ యుద్ధ సామాగ్రి ఉంది. ఇంతకీ ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసే అవకాశం ఉంది, ఏం చేయాలనుకుంటోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, కేవలం 4 రోజులకు సరిపడే మందుగుండు సామాగ్రి మాత్రమే ఇటు పాకిస్తాన్ దగ్గర ఉన్న నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటోంది పాకిస్తాన్ ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఆలోచిస్తోందా? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ భారత్ అలర్ట్ అయింది. భారతదేశంలో ఉన్నటువంటి అనుమతి ఉన్నటువంటి ఆయుధ కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం కావచ్చు, తర్వాత అనుమతి ఉన్నటువంటి మిగతా ఆయుధ కర్మాగారాలను కూడా సెలవులు రద్దు చేయాలి. వారందరికీ ఆయుధానికి సంబంధించినటువంటి మందుగుండు సామాగ్రి కావచ్చు, బుల్లెట్స్ కావచ్చు, గన్స్ కావచ్చు, ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి ఈ మిసైల్ వాడకంలో ఉండాల్సినటువంటి టెక్నాలజీ విషయంలో కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన దృష్టి పెట్టారు. 2 నెలల పాటు ఇమ్మీడియట్ గా సెలవులు రద్దు చేయాలని భారత్ అలర్ట్ అయింది. కానీ పాకిస్తాన్ లో అలా లేదు పరిస్థితి. పాకిస్తాన్ లో కేవలం ఒకవేళ నిజంగా యుద్ధం జరిగితే, జనరల్ గా సాధారణంగా యుద్ధాలు జరిగేది మినిమం 1 నెల నుంచి 6 నెలల లోపు కంటిన్యూగా యుద్ధం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మనం రీసెంట్ గా జరిగినటువంటి యుద్ధం కనుక చూస్తే ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ చూసాం. చాలా భీకర పోరు జరిగింది 2 దేశాల మధ్య. రష్యా అంత పెద్ద దేశం అయినప్పటికీ కూడా దాదాపు 6 నెలలకు పైగా యుద్ధం జరిగినటువంటి సిచ్యువేషన్. సో అలాగే ఫ్యూచర్ లో భారత్ పాక్ యుద్ధం కనుక జరిగితే దాదాపు 1 నెల నుంచి 6 నెలల వరకు యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. అంటే తీవ్రత అంత రేంజ్ లో తీవ్రత ఉండకపోయినప్పటికీ కూడా మొదటి 1 నెల రోజుల లోపల, 2 నెలల లోపల జరిగే తీవ్రత ఉండకపోయినా యుద్ధం కొనసాగేటువంటి సిచ్యువేషన్ మాత్రం 6 నెలల వరకు మినిమం యుద్ధం జరిగేటువంటి పరిస్థితి ఉంది సాధారణంగా, మినిమం. కానీ పాకిస్తాన్ లో ఆ పరిస్థితి లేదు, యుద్ధాన్ని కొనసాగించే సిచ్యువేషన్ లేదు. కేవలం 4 రోజులకు సరిపోయేటువంటి సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రి మాత్రమే వారి దగ్గర ఉంది. అది గన్నుల రూపంలో, బుల్లెట్ల రూపంలో, తర్వాత మిజైల్ రూపంలో కావచ్చు. ఇంకా అణుబాంబులు పక్కన పెడదాం, అణుబాంబులు అనేటువంటి అంశమే రాదు. అణుబాంబు ప్రయోగం అనేటువంటి పరిస్థితి కనుక వస్తే అణుబాంబును నిర్వీర్యం చేసేలాగా ఒకవేళ వాళ్ళు ప్రయోగించే పరిస్థితి ఉంటే అక్కడే దాన్ని పేల్చేలాంటి టెక్నాలజీ భారత్ దగ్గర ఉంది. భారత్ దగ్గరే కాదు, ఇజ్రాయెల్, అమెరికా, రష్యా దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పటికిప్పుడు అనేటువంటి అనుభవం అనేటువంటి తెరపైకి తెస్తున్నప్పటికీ పాకిస్తాన్ అది సాధ్యం కాకపోవచ్చు వినియోగించడానికి. దాన్ని సమాయత్తం చేయడానికి
అణుబాంబును ప్రయోగించడానికి కావాల్సినటువంటి ఖర్చు కూడా పాకిస్తాన్ భరించే పరిస్థితిలో లేదు. సో పాకిస్తాన్ దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదు, అట్ ద సేమ్ టైం మ్యాన్ పవర్ కూడా లేదు, అంత పేద జనాలు కూడా లేరు ఆర్మీ రూపంలో. ఇప్పటికే రాజీనామా చేస్తున్నారు, పారిపోతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి యువకులకు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి ఒక దుర్భరమైనటువంటి దుస్థితి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. నిజంగా ఒకవేళ భారత్ కనుక చేసేటువంటి దాడిని పాకిస్తాన్ తట్టుకునే పరిస్థితి లేదు. ఒకవేళ జనరల్ గా జరుగుతున్నటువంటి విశ్లేషణ ప్రకారం పాక్ ని మట్టుబెట్టడానికి కేవలం 10 నుంచి 15 రోజులు మాత్రమే భారత్ కు అవకాశం ఉంది. అది కూడా పూర్తి పాకిస్తాన్ రేంజ్ వరకు, చివరి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి చివరి కిలోమీటర్. మధు, గతంలో కూడా చూసుకుంటే తమ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తిని యుక్రెయిన్ కమ్మేసుకున్న పరిస్థితి. దాదాపుగా 10,000కు సంబంధించి యుద్ధ సామాగ్రిని కావచ్చు, లేకపోతే యుద్ధ శకటాలను కావచ్చు, ఇటు పాకిస్తాన్ యుక్రెయిన్కు పంపించిందనేది కొన్ని రిపోర్ట్స్ చెబుతున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తిరిగి అంత ఆయుధ సంపత్తిని సమకూర్చుకోగల సత్తా పాకిస్తాన్కు ఉందా? పాకిస్తాన్ సైన్యంలోనే ఎటువంటి తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే నా దగ్గర సత్తా లేదు అనుకున్నప్పుడు పక్కవాడికి ఇచ్చే ఆలోచన విషయంలో ఆలోచిస్తాను. దట్ నా దేశానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు. సో ఈ క్రమంలోనే సైన్యం నుంచి తిరుగుబాటు వచ్చే అవకాశం లేదా ప్రభుత్వం మీద? ఖచ్చితంగా గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు పాకిస్తాన్ లో చోటు చేసుకున్న తర్వాతనే ముషారఫ్ పూర్తి స్థాయిలో సైనిక పాలన కొనసాగించారు. జనరల్ ముషారఫ్ ఆయన ఆధ్వర్యంలోనే ప్రభుత్వాన్ని కాదని, ప్రజాస్వామ్యాన్ని కాదని సైనిక పాలన చేసినటువంటి చరిత్ర పాకిస్తాన్ కు ఉంది. అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితి. అంటే ఎక్కడ కూడా ప్రజాస్వామ్యానికి పాకిస్తాన్ లో విలువ ఉండదు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టెర్రరిస్టులే అక్కడ పాలన చేస్తా ఉన్నారు. పాకిస్తాన్ లో టెర్రరిస్టులే ప్రభుత్వాన్ని శాసిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కోర్టులను, ప్రభుత్వాలను, ప్రజాక్షేత్రంలో గాని ఎక్కడ డెవలప్మెంట్ కు వారు అనుకూలంగా ఉండరు, డెవలప్మెంట్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉంటారు టెర్రరిస్టులు. గతంలో మనం చూసాం, స్కూల్స్ లో విద్యార్థులకు సంబంధించినటువంటి చిన్న పిల్లలు 1 to 10th కు సంబంధించినటువంటి స్కూల్స్ లో గ్రెనేడ్ దాడులు, బాంబు బ్లాస్టులు, గన్ ఫైర్ చేసినటువంటి చరిత్ర ఇదే టెర్రరిస్టులకు ఉంది. ఇదే టెర్రరిస్టులు పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం కాపాడుతున్న చరిత్ర ప్రజెంట్ జరుగుతుంది సిచ్యువేషన్. సో వాళ్ళకు బుద్ధి రావట్లేదు ఎంత జరిగినా కూడా. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం పాకిస్తాన్ భారత్ తో యుద్ధం చేసే పరిస్థితుల్లో ఉందా అంటే హైలీ ఇంపాసిబుల్. ఎగ్జాక్ట్లీ అంటే వ్యూహాత్మక మౌనంతో ముందుకు అడుగులు వేస్తున్నటువంటి భారత్ కనుక ఇంకా కాస్త వ్యూహాత్మకంగా కాస్త ముందుకు వెళ్తే ఒక 15 రోజుల్లోనే, రాబోయే 15 రోజుల్లోనే పాకిస్తాన్ ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనే సిచ్యువేషన్ ఉంది. కానీ అంత దూరం కూడా పోకపోవచ్చు. వరుసగా ఆ ఆర్మీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో, ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీలు నిర్వహిస్తా ఉన్నారు. కాబట్టి త్వరలోనే పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. కాకపోతే పాకిస్తాన్ ప్రజల పైన కాకుండా ఉగ్రవాద శిబిరాల పైన, వాళ్ళు దాక్కున్నటువంటి బంకర్ల పైన, ఎక్కడెక్కడైతే శిబిరాలు నిర్వహించారో ఆ ప్లేసెస్ పైన భారత్ దాడి చేసే అవకాశం ఉంది. ఇవన్నీ కాకుండా భారత్ చేసేటువంటి వ్యూహాత్మక దాడే కాకుండా ఆల్రెడీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబాన్లు, తర్వాత వ్యూహాత్మకంగా వారి పైన చేస్తున్నటువంటి ఒత్తిడి, ఇవన్నీ పనిచేస్తా ఉన్నాయి. కానీ పాకిస్తాన్ ప్రస్తుతమే నీటికి తిండికి కటకట పరిస్థితి ఉంది. ఇక ఆర్మీతో ఫ్యూచర్ లో ఆర్మీ నుంచి కూడా తిరుగుబాటు వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకు కనీసం బూట్లు, యూనిఫాము, సరైన వసతులు కల్పించడంలోనే పాకిస్తాన్ ప్రభుత్వం విఫలమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వాళ్ళకి దగ్గర 4 రోజులకు సరిపడా కాదు, కనీసం 2 నుంచి 3 రోజులకు సరిపడా ఆయుధ కర్మ ఉందో లేదో కూడా తెలీదు. వాళ్ళ సొంత వాహనాల్లో డీజిల్ పోసుకోవడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి, ఒక దుర్భరమైనటువంటి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి పాకిస్తాన్ అనుభవిస్తా ఉంది. కాబట్టి అంత సీన్ లేదు పాకిస్తాన్ కి భారత్ పైన యుద్ధం చేసేటువంటి పరిస్థితి. కాకపోతే వారికి చైనా బ్యాకప్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్ ఫ్యూచర్ లో జీడిపి పరంగా గానీ, ఆర్థిక పరంగా గానీ అన్ని రకాలుగా భారత్. ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నించండి. కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి నేను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది ఒక రిపోర్ట్, మరి ముఖ్యంగా ఫిబ్రవరి 13, 2023న ఒక వెబ్సైట్లో రాసుకొచ్చిన అంశాన్ని నేను ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏమంటుందంటే ఆ వెబ్సైట్, పాకిస్తాన్ యుక్రెయిన్కి 10,000 రాకెట్లను పంపించింది. అవి కూడా ఏంటి, గ్రేడ్ మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్, వీటిని పంపించింది. ఎప్పుడు అనేది అంశానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు. బట్ అంతకన్నా ముందు పాకిస్తాన్ అధికారులు ఇటు ఎమినేషన్ షిప్పింగ్, మరి ముఖ్యంగా కరాచీ పోర్ట్ నుంచి ఈ ఆయుధాలని షిప్మెంట్ చేయడం జరిగింది. వాటికి ఆయుధాలను షిప్మెంట్కి సంబంధించి వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు అనేది ఆ కథనం సారాంశం. దాంతోపాటు